హలో ఫ్రెండ్స్, మనకి కరివేపాకు మొక్క అనేది ఆకుకూరలకు సంబంధించిన మొక్క అండి. ఇది సుగంధభరితమైన ఒక ఆకుకూరల మొక్క. ప్రస్తుతం ఇది మన దేశంలోనే కాదండి, విదేశాల్లో కూడా ఈ కరివేపాకు మొక్కకు చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. ఒకసారి ఈ మొక్కను మనం నాటుకున్నాం అనుకోండి, చాలా సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. అసలు చెప్పాలంటే జీవిత కాలం అంటూ అలాగే ఉంటుందండి. ఈ కరివేపాకు మొక్క నేను వేసి దాదాపు 25 ఇయర్స్ అయిందండి. ఎంత హెల్తీగా, ఎంత గ్రీనరీగా, ఎంత పచ్చగా ఉందో కదా. కనీసం అంటే పెస్ట్ కూడా లేదు. ఈ మొక్కను పెంచుకోవడం చాలా ఈజీ అండి. మనకు చాలా హైట్ కూడా పెరగకుండా మనము ట్రిమ్ చేసుకుంటాం అనుకోండి, ఇలా తక్కువ హైట్ లోనే మనకు అందుబాటులో ఉంటుంది. ఈ మొక్కను మనం పెంచుకోవడము చాలా ఈజీ అండి. మనకి చాలా హైట్ కూడా ఈ మొక్క అయితే పెరగదనమాట. పెరగకుండా మనము ట్రిమ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కిందనే మనకు తగినంత హైట్ లో ఈ మొక్క అలాగే ఉంటుందండి. దీంట్లో ఉన్న ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుందండి. కరివేపాకు మొక్క మన పెరట్లో ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే దీని నుంచి వీచే గాలి అనేది ఆరోగ్యకరమైనది కాబట్టి, వాతావరణం కాలుష్యం ఎక్కువగా ఉండే చోట ఈ కరివేపాకు మొక్కను నాటినట్లయితే గాలి కూడా శుభ్రపడుతుందండి. ఇంకా మనము రెగ్యులర్గా ఈ కరివేపాకును తింటూ ఉన్నాం అనుకోండి, జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే కంటి చూపు తగ్గిన వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ కరివేపాకును తీసుకున్నట్లయితే కంటి చూపుగానే బాగా మెరుగు అవుతుంది. ఈ మధ్య పిల్లలు ఎక్కువగా టీవీ, ట్యాబ్స్, సెల్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. అలాంటి పిల్లలు డైలీ కరివేపాకు రెమ్మలు ఒక 4-5 తింటూ ఉన్నారనుకోండి, సైట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అలాగే చర్మ సంరక్షణకి కూడా చాలా మెరుగు అవుతుందండి. కొలెస్ట్రాల్, ఫ్యాట్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డయాబెటీస్, గ్యాస్ట్రో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ మంచిగా అయితే యూజ్ అవుతుందండి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్న కరివేపాకు మొక్క గురించి ఇవాళ తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్, గార్డెనింగ్ విత్ వాణి. చలికాలంలో ఈ మొక్కకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇప్పుడు మనకు చలి తగ్గిపోయి ఎండలు బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనము కొద్దిగా కేర్ తీసుకోవాలండి. ఈ కేర్ ఎలా తీసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. చాలా మంది కంప్లైంట్ ఏమంటే మొక్క ఎల్లోయిష్గా అయిపోయి కొద్దిగా డల్ అయిపోతా ఉంది అని అంటూ ఉంటారండి. వీటన్నిటికీ కారణం ఏమంటే క్లోరోఫిల్ తక్కువ కావడమే అన్నమాట. క్లోరోఫిల్ మొక్కను పచ్చగా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందండి. ఇది తక్కువ కావడం వల్ల మొక్క అనేది ఎల్లోయిష్గా అయిపోయి డల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనము ఈ మొక్కకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ఈ మొక్కకు కొద్దిగా ఫీడింగ్ అని ఇచ్చామనుకోండి, మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందండి. కాబట్టి మంచి పోషకాలు ఈ మొక్కకి ఇచ్చామంటే మళ్ళీ మొక్క అనేది పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇప్పుడు తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ మనం వాటరింగ్ అనేది మన సీజన్ బట్టి మన ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలండి. అదే వింటర్ సీజన్లో అనుకోండి, వీక్లీ 3 టైమ్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మే స్టార్ట్ అయింది కాబట్టి విపరీతమైన ఎండలు వచ్చాయి కాబట్టి డైలీ మన వాటరింగ్ 2 టైమ్స్ ఇవ్వాలి. మొక్కల పైన స్ప్రే చేస్తే మొక్కలు డల్గా ఉన్న మొక్కలు కూడా బాగా యాక్టివ్ అయిపోతాయి. కాబట్టి మనం డైలీ 2 టైమ్స్ అయితే వాటరింగ్ చేయాలి. అలాగే ఎండలు ముదిరిన తర్వాత కంపోస్ట్ అనేది తక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే మొక్కలు బాగా హీట్ అయిపోతాయి కాబట్టి సమ్మర్లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తానండి. మొక్క చాలా చల్లగా హెల్తీగా పెరుగుతుంది అనమాట. మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇలాంటి ఫర్టిలైజర్స్ కోసం నేను కిచెన్లో వచ్చే వేస్టేజ్తోనే అన్ని ఫర్టిలైజర్స్ తయారు చేస్తూ ఉంటానండి. అంటే జీరో బడ్జెట్తో మనం తయారు చేసి, అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. దీనికోసం నేను ఏమేమి తీసుకుంటున్నానంటే, ఎండిపోయిన ఆనియన్ పీల్స్ వేస్తున్నానండి. పచ్చి వేస్తే మనకు మిక్సీలో గ్రైండ్ కాదు కాబట్టి. తర్వాత బనానా పీల్స్ అండి. బాగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండకు పెట్టామనుకోండి బాగా మనకు డ్రై అయిపోతాయి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేవు అనుకుంటే పచ్చివి కూడా వేయచ్చు. తర్వాత ఎక్సెల్స్ అండి. ఇవి కూడా మనము ఎండబెట్టినవే వేయాలండి. పచ్చి వాటిలలో నీసు ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని కలిపి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ మేము ఇలా చేసి గ్రైండ్ చేయడం మాకు కష్టము అనుకుంటే డైరెక్ట్గా కూడా మనము వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చినా కూడా ఇంతే రిజల్ట్స్ ఉంటుందండి. బియ్యం కడిగి నీళ్ళల్లో ఒక 3 డేస్ బాగా నానబెట్టేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఈ రకంగా మనం పౌడర్ చేసుకున్న ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి, మొక్క అనేది త్వరగా గ్రహిస్తుందండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని మనం ఎలా ఇవ్వాలి అనేది చూద్దాము. ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి. బియ్యం కడిగిన నీళ్ళలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, సల్ఫర్ ఇలాంటి న్యూట్రియన్స్ అన్నీ మనకు ఇవే కాకుండా మినరల్స్ కూడా చాలా ఉంటాయండి. ఒక బెస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని చెప్పవచ్చు ఈ బియ్యం కడిగిన నీళ్ళు. ఇంకా విటమిన్ బి కూడా ఇందులో పుష్కలంగా ఉంటుందండి. అంటే మొక్కకు డిసీజెస్ వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఈ B1 వల్ల
వలన ఇస్తుందండి. సో ఇందులో నేను మిక్సీలో వేసిన ఈ పౌడర్ మొత్తం ఈ బియ్యం కడిగిన నీళ్ళలో యాడ్ చేస్తున్నాను. ఒక 3 డేస్ అలాగే ఉంచానండి. మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళన్నిటిని డైల్యూట్ చేస్తూ వచ్చాను. బకెట్ మొత్తం నిండిపోయింది. చూడండి ఎంత మంచిగా అయితే ఫర్మెంటేట్ అయింది. ఇందులో మంచి పోషక విలువలన్నీ ఉంటాయండి. ఒకవేళ 4-5 డేస్ ఉంచినా కూడా పర్వాలేదండి. స్మెల్ అనేది ఎటువంటి పరిస్థితిలో రాదు. నేను ఎంత రేషియోలో మొక్కకు కలుపుతున్నానో చూడండి. ఇది చాలా ఘాటుగా ఉంటుందండి. ఎందుకంటే ఉల్లిపాయ మనము బనానా పీల్స్ వేసాం కదా, అందుకనే ఘాటుగా ఉంటుందండి. 20 లీటర్స్ వాటర్లో 2 లీటర్స్ ఫర్టిలైజర్ని యాడ్ చేస్తున్నానండి. అంటే 1:10 రేషియోలో ప్రకారము నేను ఈ ఫర్టిలైజర్ని కలుపుతున్నాను. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ని నేను నా కరివేపాకు మొక్కకి ఇస్తున్నానండి. అలాగే డైలీ మనము బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి ఖచ్చితంగా మన మొక్కకి ఇచ్చామనుకోండి మంచి పోషకాలు అనేది మన మొక్కకైతే అందుతాయండి. ఈ వాటర్లో మనకి మొక్కకు కావాల్సిన పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా నేను తయారు చేసిన ఫర్టిలైజర్లో ఉన్నాయండి. ఇక మొక్క చాలా చక్కగా రికవరీ అవుతుందండి. అంటే ఆకులు చాలా చిన్నగా అయిపోయినాయి, కింద అయితే ఎల్లోగా అయిపోయినాయి కదా, అవన్నీ మంచిగా గ్రీన్గా తయారైపోయి మళ్ళీ మనకు కొత్తగా చిగుర్లు వచ్చి బ్రాంచెస్ వచ్చి మొక్క అనేది బుషిగా తయారైపోతుంది. మళ్ళీ నేను ఈ ఫర్టిలైజర్ తయారు చేసి మళ్ళీ 15 డేస్కి ఒకసారి ఇస్తానండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని తయారు చేసి ఇస్తూ ఉంటానండి. ఎప్పుడు కూడా నేను ఒకే రకమైనవే కాకుండా రకరకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి. ఒకే రకమైన ఫుడ్ అనేది మనం కూడా తినం కదండి, రకరకాల ఐటమ్స్ అయితే తయారు చేసుకొని తింటూ ఉంటాం కదా, వెగుడు అవుతుందని. అలాగే అన్నమాట, మొక్కకు కూడా మనము రకరకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నాం అనుకోండి, మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి. అంతేకాకుండా మంచి పోషకాలు అందించిన వాళ్ళం అవుతామండి. కాబట్టి ఈ సమ్మర్ అంతా మనము ఇలాంటి జీరో కాస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలన్నిటికీ ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఈ సమ్మర్ అంతా మన ప్లాంట్స్ని చాలా హెల్తీగా చాలా గ్రో చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇంకా సన్లైట్ విషయానికి వస్తే సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మొక్కకే కాదండి, ఎటువంటి మొక్కకైనా ఎండ అనేది కనీసం అంటే మార్నింగ్ 6 to 7 అవర్స్ మినిమం తగిలితే ఆ మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. ఫంగస్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది. కాబట్టి మనం కంటైనర్స్లో మనం నాటుకునేటప్పుడే ఎండ తగిలే ప్లేస్లో మన కంటైనర్స్ పెట్టామనుకోండి, ఆ ప్లాంట్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. సో ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు మొక్క ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా పెంచుకుంటే గుబురుగా పచ్చగా పెరుగుతుంది అనే విషయం అయితే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి. అలాగే ఈ మొక్కను మనము టెర్రస్ పైన కానీ చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనే విషయం అయితే డిస్కస్ చేసుకున్నాము. టెర్రస్ పైన అయితే ఎలాంటి బకెట్స్ లో గ్రో చేసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మనకు గుబురుగా పెరుగుతుంది అనే విషయం అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి కేర్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి ఈ సమ్మర్ సీజన్ లో ఈ కరివేపాకు మొక్కను గ్రో చేయడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.